తమిళ్‌లో గూడా చేస్తున్నావు గదా! నీకు లాంగ్వేజ్ వచ్చా? తమిళ్ వచ్చా? తమిళ్ కొంచెం కొంచెం వస్తుంది. సరే నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పు? కినోవా ఇష్టం. కినోవా ఇష్టమా? ఇప్పటి నుంచి ఎందుకు నీకు కినోవా? ఇట్లా వాళ్ళు హెల్దీ తింటున్నారు. అది హెల్తీ కొంచెం. అనా? కినోవా, పూరి ఇంకా మ్యాంగో. పూరి మ్యాంగో ఇంకా కినోవా. సరే నువ్వు సినిమాల్లో చేస్తావు కదా! నీకు రెమ్యునరేషన్ అంటే తెలుసా? చెప్పలేదా మీ మమ్మీ వాళ్ళు? చెప్తా అంటే నేను ఉరికిపోతా. చెప్పు అంటే మమ్మీ బిజీలో ఉంది. అసలు ఇంకా నాకు అది తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకులే అనిపిస్తుంది గదా! ఇంట్లో అల్లరి చేస్తావా బాగా? తమ్ముడు ఎక్కువ అల్లరి చేస్తారా? నువ్వు ఎక్కువ అల్లరి చేస్తావా? ఇద్దరు ఇద్దరు ఇల్లు పీకి పందిరేసేస్తారా? కాదు, హ్మ్. జస్ట్ అటు వరకు ఇటు వరకు, అటు వరకు ఇటు వరకు. అది నాకు అట్లా అనిపించట్లేదు నిన్ను చూస్తుంటే. మీరిద్దరు ఇంట్లో ఉన్నారంటే మీ మమ్మీ, మీ డాడీకి చుక్కలు కనిపిస్తాయి అనిపిస్తుంది. కాదు. కాదా? నీకు పాటలు ఇష్టమా? వింటుంటావా పాటలు? ఏ పాట ఇష్టం? అనుకున్నాను నువ్వు ఇదే క్వశ్చన్ అడతాను అనుకున్నావా? అయ్యయ్యో! అన్ని అన్నీ అంటే అన్ని పాటలు ఇష్టమా? నిన్ను ఇంటర్వ్యూ చేసినట్టు లేదు నాకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు నువ్వు? నెక్స్ట్ ఇంకా ఎందులో సినిమాల్లో చేస్తున్నావు? సినిమానా సీరియల్సా? నెక్స్ట్ సినిమా. ఏం సినిమా? మా కాళీ అన్నావు కదా అదేనా? అది హిందీ కదా? అది ఇంకేదో ఉందిలే. నీకు లాంగ్వేజెస్ కూడా చాలా వచ్చు కదా? డబ్బింగ్ నువ్వే చెప్పుకుంటావు కదా? తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తెలియదు. ఇంగ్లీష్ యాడ్ చేస్తా. ఇంగ్లీష్ యాడ్ చేసావా? ఏది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇంకా అదొకటేనా? దాది 4 లాంగ్వేజెసా? అంటే నీకు అవి అప్పుడు డబ్బింగ్ చెప్పేప్పుడు కొంచెం మోడ్యులేషన్లో ఆ లిప్ సింక్ అదంతా తెలుస్తుందా నీకు? మనం ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అంటారు. కానీ దాంట్లో తర్వాత మనం ఇట్లా మౌత్ చేసుకుంటే అప్పుడు ఏం చేస్తున్నావు అని సౌండ్ అనిపిస్తుంది. అది కాదు, రెండు ఒకటేసారి కాదు. మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ వాయిస్ కూడా అప్పుడే ఏం చేస్తున్నాం అది. అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ థియేటర్లో చెప్పేటప్పుడు లిప్ సింక్.